హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏంజెల్స్ వరల్డ్. ఈరోజు మా ఫ్రెండ్స్ అందరం కలిసి మా చిన్నప్పుడు మేము తిన్న స్వీట్ని మా పిల్లలకు కూడా టేస్ట్ చేపిద్దామని ఈ రెసిపీ ట్రై చేసాం. ఈ స్వీట్ రెడీ చేసుకోవడానికి మనకి పెసలు, బియ్యం పిండి, బెల్లం. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకోవాలి. అందులో ఈ పెసలు వేసి ఎర్రగా వేయించుకుంటూ ఉండాలి. పచ్చివాసన పోయే వరకు అవి వేగుతూ ఉండేట్లు తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోతూ ఉంటాయి. ఇలా వేయించుకున్న పెసల్ని నీటిలో వేసి ఉడకపెట్టుకోవాలి. 1/2 కేజీ పెసలకి 1/2 కేజీ బెల్లం పడుతుంది. ఈ బెల్లాన్ని మెత్తగా తురిమి పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నెలో ఒక 1/2 కేజీ బియ్యం పిండి తీసుకొని అందులో ఒక 3 స్పూన్లు బెల్లం తురుము వేసుకొని చిటికెడు ఉప్పు వేసుకొని వేడి నీటితో ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడకపెట్టుకున్న పెసల్ని జల్లీల్లో వేసి నీళ్ళన్నీ వంచేసుకోవాలి. అవి ఆరినాక మిక్సీ జార్లో వేసి తురిమిన బెల్లాన్ని కూడా కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టుకోవాలి. మనం ముద్దలా చేసుకున్న బియ్యం పిండిని కొంచెం కొంచెం తీసుకొని అరచేతిలో పెట్టి అప్పచ్చిలాగా అత్తుకొని దానిలో ఈ బెల్లం మిశ్రమాన్ని స్టఫింగ్గా చేసుకోవాలి. ఆ స్టఫింగ్ చేసిన బయటికి రాకుండా నిదానంగా ఒత్తుకోవాలి. ఇలా ముద్దలుగా చేసుకున్న వాటిని మట్టి కుండలో కానీ ఇడ్లీ పాత్రలో కానీ పెట్టి 20 నుంచి 25 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ముందుగా మనం మట్టి కుండలో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక మట్టి కుండ తీసుకొని దానిలో కొద్దిగా గడ్డి పెట్టి దానిలో గ్లాస్ నీళ్లు పోసి ఆ గడ్డి పైన రావి ఆకు కానీ బాదం ఆకు కానీ పెట్టి మనం చేసుకున్న కాయల్ని వాటిపై ఉంచి 20 నుంచి 25 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత దానిపై మూత ఉంచుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా రేకులకి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని వాటి మీద ఈ కాయలను ఉంచి ఇడ్లీ పాత్రలో పెట్టి 20 నుంచి 25 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఈ రెసిపీ ఒక రోజు కంటే ఎక్కువ నిలవ ఉండదు. ఈ రెసిపీ పేరేంటో మీరు మాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయగలరు. ఇప్పుడు మన రెసిపీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.